హాయ్, హలో, నమస్తే. ఏమండి, నాకు మా ఆవిడ పుట్టినరోజైనా పెళ్లి రోజైనా చాలా టెన్షన్ వచ్చేస్తుంది. చలి జ్వరం వచ్చినట్టు గడగడ వణికిపోతారు, భయం వేసేస్తుంది. ఎందుకంటే గిఫ్ట్లు ఆవిడకి కొని ఇవ్వాలని అనుకుంటున్నారా? అదేం కాదండి, పెళ్ళైనప్పటి నుంచి ఆవిడకి గిఫ్ట్లు కొనిస్తూనే ఉన్నాను కదా. అది ఎప్పుడు జరిగే విషయమే. కానీ ఇంకో విషయం ఉంది. అదేంటంటే మనకు అలవాటు లేని పని చేయడం, బలవంతంగా చేయడం. ఏదో తేడాగా ఉందేంటి? ఏంటా బలవంతంగా చేయడం? ప్రేమించడం. అంటే తన పెళ్లి రోజు మీరు నన్ను బాగా ప్రేమించాలి అని మా ఆవిడ బలవంతం చేస్తుందని మీరు అనుకుంటున్నారా? కాదు, అది కాదు. నేను ఆవిడని మనస్ఫూర్తిగానే ప్రేమించాలని అనుకుంటాను. కానీ ఆవిడ దొరికితే కదా. పొద్దున్న లేవగానే ఇంటి పని, వంట పని, ఒంటి పని ఇవన్నీ అయిపోయాక ఫ్రీగా ఉంటుందని అనుకుంటున్నారా? కాదు. చేతిలో మొబైల్ ఫోన్ తీసుకుని గ్రూప్లో వాళ్ళ అక్క చెల్లెలతోనూ, అన్నదమ్ములతోనూ, ఫ్రెండ్స్తోనూ, అందరితోనూ చాటింగ్ చేస్తూ వాళ్ళకి విపరీతంగా ప్రేమని పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా నాకు ఫ్రీగా ఎక్కడ దొరుకుతుంది? మంచిదేగా, నువ్వు హాయిగా ఫ్రీగా ఉండొచ్చు అని అంటున్నారా? ఏమండి, నేను ప్రతిరోజు విషయం మాట్లాడలేదండి. పెళ్లి రోజు గురించి మాట్లాడుతున్నాను అనమాట. అంటే వినండి. ఒకరోజు ఏమో నేను సోఫాలో రిలాక్స్డ్గా కూర్చుంటే మా ఆవిడ సర్ర ఫోన్ నా మొహం మీద ఇలా పెట్టిందనమాట. టక్కుమని పెట్టేసి, ఏమండి చూడండి అని అంది ఆ ఫోటోని. ఆ ఫోటోలో ఏముందంటే ఒక అమ్మాయి ఏమో నిల్చుని ఉంది, ఒక అబ్బాయి ఏమో మోకాళ్ళ మీద కూర్చుని ఇలా గులాబీ పువ్వు ఇస్తున్నాడు అనమాట. ఐ లవ్ యూ. ఏంటి వీళ్ళెవరు, ఎందుకు నాకు ఈ ఫోటో చూపిస్తున్నావు అని అడిగాను. ఈ అమ్మాయి నా ఎఫ్బీ ఫ్రెండ్ అండి. వాడేమో దాని మొగుడు పెళ్లి రోజుకి ప్రేమని ఇలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. చూసారా ఎంత చక్కగా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడో అని చెప్పింది అనమాట. నేను ఆ ఫోటో ఇంకా పరీక్షించి చూశాను. వాడు ఎవడనుకుంటున్నారు మీరు? అలా మోకాళ్ళ మీద కూర్చుని పువ్విస్తున్నాడు నా ఫ్రెండు రాజు. మా ఆవిడతో అదే అన్నాను. వీడికి ప్రేమ, వీడు నా ఫ్రెండు అని చెప్పాను. మీకు ఎంత మంచి ఫ్రెండ్స్ కూడా ఉన్నారా అని అడిగింది. మంచా, నువ్వు ఈ ఫోటోలన్నీ చూసి మోసపోతున్నావు. వాడికి వాడి పెళ్ళం అంటే అస్సలు ఇష్టం లేదు, వాడికి పడదు కూడా, వాళ్ళు కొట్టుకు చేస్తారు. వాడు ఎన్నోసార్లు ఈ విషయం చెప్పుకుని నాదరా బోర్మని ఏడ్చాడు. ఇంకా తాగున్నప్పుడైతే పెళ్ళాన్ని బండబూతులు తెచ్చాడు. ఇవన్నీ మీకు షో కోసం పెట్టే ఫోటోలు అని చెప్తే పెళ్ళం నమ్మదే. మీరు ఈ ఫోటోలన్నీ చూసి కుళ్ళుకుని ఇలా చెప్తున్నారు అని అంది. తర్వాత వేరే జంటలు కూడా వాళ్ళ పెళ్లి రోజు తీసుకున్న ఫోటోలన్నీ బోర్డుని చూపించింది అనమాట. ఏమండి మనం కూడా మన పెళ్లి రోజుకి ఇలా ఫోటోలు తీసుకుందామండి, ప్లీజ్ అండి అంది. నేను ఇంకా బలవంతంగా సరే అన్నాను. ఇదే బలవంతంగా ప్రేమించడం అంటే. సరే, మా పెళ్లి రోజు రానే వచ్చింది. నేను బరువెక్కిన గుండెతో కూర్చున్నాను. అప్పుడు మా ఆవిడ ఒక ప్రపోజల్ పెట్టిందనమాట. అప్పుడు మా ఆవిడ, ఏమండి మనం ఇంకా ఫోటోషూట్ స్టార్ట్ చేద్దామా అని అంది. అనేసి మనం పని చేద్దామండి, ఇద్దరం చెంప ఇలా ఆనిచ్చి కూర్చుని ఫోటో దిగుదాం అని నేను అన్నాను. అబ్బా, అది బ్లాక్ అండ్ వైట్ సినిమాలో హీరోయిన్లు పోజే, చాలా ఓల్డ్ మోడల్ అని అన్నాను. అప్పుడు ఆవిడ ఏముందంటే, ఇప్పుడు పాత ఫ్యాషన్లన్నీ రిపీట్ అవుతున్నాయండి బాబు, ఇప్పుడు ఇది కొత్తదే అని అంది అనమాట. ఇంకా ఆవిడ చాలా బలవంతం చేస్తే ఒప్పుకుని, సరే మీ ఇద్దరం సోఫాలో కూర్చుని చెంప ఆనించి బలవంతంగా నేను నవ్వుతుంటే సెల్ఫీ తీసుకోబోతుంటే ఇందులో హాల్ తలుపులు ధడేలు మంది తెరుచుకున్నాయి అనమాట. పక్కించి ఆవిడ చేతిలో స్టీల్ గ్లాస్తో రయ్యమని హాల్ మధ్యలోకి వచ్చేసింది. అదేంటి మీరు ఏంటి ఇలా చెంప ఆనించి కూర్చున్నారు అని అడిగింది. నాకు తిక్కరేగిపోయింది అనమాట. ఏం లేదంటే మీ ఇద్దరు చెంప ఆనించి 4 కళ్ళు ఒక వరుసలో పెట్టి చూస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో చూద్దాం అనేసి మా ఆవిడ వైపు తిరిగి, ఈవిడికి త్వరగా చక్కెర ఇచ్చేసి పంపించేసేయి అని అన్నాను. అదేంటండి, నేను చక్కెర కోసం వచ్చానని మీకు ఎవరు చెప్పారు అని అంది. మీరు చేతిలో ఆ గ్లాస్ వస్తే చక్కెర కోసం వచ్చినట్టేలే అని అన్నాను నేను. సరే, ఆవిడకి చక్కెర ఇచ్చి పంపించేసిన తర్వాత ఇద్దరం కొన్ని ఇబ్బందికరమైన పోజుల్లో ఫోటోలు తీసుకున్నాము. నేనైతే చాలా బలవంతంగా నవ్వాను. అది ఆముదం తాగిన నవ్వు అనమాట. ఆ ఫోటోలు మా ఆవిడ మా పెళ్లి రోజు
ఎఫ్బీలో పోస్టింగ్ పెట్టింది. విచిత్రంగా వాటికి వేలలో లైక్లు వచ్చాయి. జనానికి ఇలాంటివే నచ్చుతుంటాయి, అంతే కదా మరి.